హలో అండి సత్య గారు. నమస్తే. ఫిష్ వెంకట్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారు? దేవుడి దయవల్ల బాగానే ఉన్నారు. కళ్ళు విప్పి మాట్లాడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఆయనకి డయాలసిస్ ప్రాబ్లం వచ్చింది చంద్రమోహన్ గారి లాగానే. సో అందరూ కూడా హెల్ప్ చేయాల్సిన సందర్భం ఇది. చాలా గొప్ప నటుడు ఫిష్ వెంకట్, అందరికీ తెలుసు కదా, ఆయన గంగపుత్రుడు అనమాట. ఒకప్పుడు టీడీపీ పార్టీలు కూడా మంచి రోల్ ప్లే చేశారు. మనకు తెలుసు, మొన్ననే చనిపోయారు కదా బీజేపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి దగ్గర ఆయన శిష్యుడిగా ఉండేవాడు. సో కనుక టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడాను దయతలిచి ఎంతో కొంత సహాయం చేయాలి. నిన్ననే మోపిదేవి వెంకటరమణ గారు ఆంధ్ర నుండి వచ్చారు, మాజీ మినిస్టరు. ఆయన కూడా ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆయన ₹1,00,000 వరకు సహాయం చేశారు. ఇంకా ఈయన సినిమాలు చెప్పుకుంటూ పోతే చాలా అన్ని హిట్ సినిమాలు, ఎక్కువ వివి వినాయక్ డైరెక్షన్లో చేశారు ఈయన, వందలాది చిత్రాలు. ఒక ఖుషి కావచ్చు, ఒక గబ్బర్ సింగ్ కావచ్చు, ఒక ఆది కావచ్చు, ఒక అదుర్స్ కావచ్చు, రీసెంట్గా చూస్తే డీజే టిల్లు. సో ఇట్లాంటి వ్యక్తికి ఇట్లాంటి ప్రాబ్లం రావడం చాలా బాధాకరం. ఆయనకి 2 కొడుకులు, ఒక కుమార్తె అనమాట. కుమార్తెకి పెళ్ళి అయిపోయింది, 2 కొడుకులు ఉన్నారు. కొడుకు కూడా ఆర్టిస్టే, యాదేశ్ అని. సో అందరూ కూడాను దయతలిచి ఆయనకి సహాయం చేయాలి. అలాగే యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ నిన్న వచ్చి పరేషాన్ బాయ్స్, ఆయన కూడా 1 lakh సహాయం చేశారు. ఇప్పుడు ఈరోజు మా వైజాగ్ నుండి, వైజాగ్ లతక్ అంటారు కదా, మీ వైజాగ్ లతక్ అంటారు, ఆ అక్క కూడా నేను చెప్పాను హెల్ప్ చేయకంటే, ఇప్పుడు అక్క కూడా వస్తున్నారు, అందుకే నేను కూడా వచ్చాను. అక్క కూడా 30,000 సాయం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా అయితే 10 రోజులు అయింది జాయిన్ అయ్యి. ఇప్పటిదాకా 10 లక్షల దాకా అయిందమ్మా ఖర్చు అయితే మాత్రం. డైలీ 50,000 60,000 అవుతుంది. 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి అనమాట. డయాలసిస్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. దేవుడి దయ వల్ల. బోనాల టైం కదా ఇది. సో బోనాలు అంటే మొత్తం 5 మాతలు, మీ అందరూ తెలుసు. గోల్కొండ జగదాంబ, అలాగే జూబ్లీహిల్స్ పెద్దమ్మ, సికింద్రాబాదు మహంకాళి, అలాగే బల్కంపేట ఎల్లమ్మ, అలాగే లాల్ దర్వాజా మహంకాళి అమ్మ. ఈ అందరూ అమ్మలు కలిసి ఆయన కాపాడారు. ఇంకా కొంచెం కుదుటి పడాలి, కొంచెం ఒక 50% క్యూర్ అయ్యారు. బాగానే ఉంది దేవుడి దయ వల్ల. అదే సినిమా వాళ్ళు పెద్దగా ఎవరు రాలేదు అంటున్నారు. సో వాళ్ళు కూడాను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా చొరవ తీసుకొని వచ్చి ఎంతో కొంత సహాయం చేయాలని నేనైతే వాళ్ళకి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.